బ్రేకింగ్ న్యూస్. ఇది పాకిస్తాన్ పై మనం ప్రతీకారం ఎలా తీర్చుకుంటున్నాము అని మీరు ఎదురు చూస్తున్న వేళ ఇది పాకిస్తాన్ పై మనం ప్రతీకారం తీర్చుకుంటున్నాము అనే విషయానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. ఇది మీకు ఆనందాన్ని కలిగించే బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ సైనికులు పారిపోతున్నారు. యుద్ధం మొదలు పెట్టక ముందే పాకిస్తాన్ సైనికులు పారిపోతూ ఉన్నారు. పాకిస్తాన్ సైనికులు పెద్ద ఎత్తున వారి పదవులకు రాజీనామాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దేశం ఎదురు చూస్తుంది పాకిస్తాన్ పై మనం ప్రతీకారం ఎలా తీర్చుకోబోతున్నామని. ప్రపంచ దేశాలు ఎదురు చూస్తూ ఉన్నాయి పాకిస్తాన్ పై భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందని. నిన్న ప్రధాని మోదీ కూడా మాట్లాడారు, ప్రతి భారతీయుని గుండె రగిలిపోతూ ఉంది అని. అవును, ప్రతి భారతీయుని గుండె రగిలిపోతుంది పాకిస్తాన్ పై మనం ప్రతీకారం ఎలా తీర్చుకుంటున్నామని. ఇప్పటికే మనం పాకిస్తాన్కి నీళ్లు నిలిపేశాం. ఇప్పటికే మనం పాకిస్తాన్ని ప్రపంచ దేశాల ముందు ఏకాకిని చేశాం. ఇప్పటికే మనం పాకిస్తాన్ పై ఆంక్షలు విధిస్తూ ఉన్నాం. ఇక పాకిస్తాన్ పై మిలిటరీ యాక్షన్ ఇంకా మొదలు పెట్టలేదు అంతే. కానీ మిలిటరీ సన్నాహాలు మనం చేస్తూ ఉన్నాం. సరిహద్దుల్లో ఆ కదలికలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ భయంలో ఉంది, ఆందోళనలో ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మనం పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకునే సందర్భం ఎలా ఉంటుందని అటు పాకిస్తాన్ పక్కలో బలూచిస్తాన్ కూడా ఎదురు చూస్తుంది. ఇప్పుడు బలూచిస్తాన్ కూడా మనం తీసుకునే చర్యలు వాళ్ళకి బలాన్ని ఇవ్వబోతున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ పై 360 డిగ్రీస్లో దాడి జరగబోతుంది. ఇంకా మనం పాకిస్తాన్ పై మిలిటరీ యాక్షన్ మొదలు పెట్టలేదు అంతే, కానీ వాళ్ళ మిలిటరీ మాత్రం పారిపోతుంది. అవును, పాకిస్తాన్ సైనికులు పారిపోతున్నారు. ఇప్పుడు నా చేతిలోనే ఈ పేపరే పారిపోతున్న పాకిస్తాన్ సైనికుల డేటాకు సంబంధించి. ఇప్పటికే పాకిస్తాన్లో 1200 మంది సైనికులు వారి పదవులకు రాజీనామాలు చేశారు. అందులో 250 మంది కీలక స్థాయి అధికారులు ఉన్నారు. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తన కుటుంబ సభ్యులను దేశం దాటించేశాడు. తన కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలి అని దేశం దాటించేశాడు. పోతే పోని పాకిస్తాన్ ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు అని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తన కుటుంబ సభ్యులను దేశం దాటించేస్తే మిగిలిన సైనికుల్లో భయం మొదలైంది. అందుకే పాకిస్తాన్ సైనికులు ఇప్పుడు రాజీనామాలు చేస్తున్నారు. రాజీనామాలు చేస్తున్న పాకిస్తాన్ సైనికుల సంఖ్య రోజు రోజుకు ఇక్కడ పెరుగుతుంది. మొత్తం రాజీనామాలు చూడండి ఒక్కసారి ఆర్టీవీ స్క్రీన్ పైన. నా చేతిలో ఉన్న ఈ పేపర్ ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. 26వ తారీఖు నుంచి రాజీనామాలు మొదలయ్యాయి. అంతకు ముందే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తన కుటుంబ సభ్యులను సురక్షితంగా ఉండాలి అని దేశం దాటించేశాడు. ఈ పిరికి పంద చర్యే పాకిస్తాన్ మిగిలిన సైనికుల్లో భయాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే సరిహద్దులో మనం త్రివిధ దళాలని కూడా మోహరిస్తున్నాం. మన త్రివిధ దళాలు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాయి ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవటానికి. అటు పాకిస్తాన్ కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. మా నీళ్లు మాకివ్వండి అని. మన దేశం నుంచి ప్రవహించే నదిలో మన దయా దాక్షిణ్యాలతో వాళ్ళకి నీళ్ళు ఇస్తూ ఉంటే ఆ నీళ్లు ఆపేసినందుకు పాకిస్తాన్ ఇప్పుడు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. మేము రక్తపాతం సృష్టిస్తామంటుంది. బహుశా ఇదే కొనసాగితే మిగిలిన సైనికుల్లో కూడా ఇంకా భయం మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఏకంగా 1200 మంది సైనికులు రాజీనామాలు చేశారు అంటే మామూలు విషయం కాదు. బహుశా ఇది మీకు ఆనందాన్ని కలిగిస్తోంది కదా. పారిపోతున్న పాకిస్తాన్ సైనికుల వివరాలు తెలుసుకుంటూ ఉంటే భారతీయుడిగా మీకు ఆనందాన్ని కలిగిస్తోంది కదా. పారిపోతున్న పాకిస్తాన్ సైనికుల వివరాలు తెలుసుకునే కొద్దీ మీకేమనిపిస్తోందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. చూడండి, ఇదేదో మేం చెబుతున్న వార్త మాత్రమే కాదు, ఇది పాకిస్తాన్ సైనికులు రాజీనామాలు చేస్తున్న లేఖ ఇప్పుడు నా చేతిలో ఉంది. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది అదే, నా చేతిలో మీకు చూపిస్తున్నది అదే. ఈ 2 పేజీల లెటర్లో, ఈ 2 పేజీల ప్రకటనలో పారిపోతున్న పాకిస్తాన్ సైనికుల డేటా ఉంది. ఎక్కడైనా భయంతో ప్రజలు కొంచెం అప్రమత్తం అవుతూ ఉంటుంటారు. కానీ సరిహద్దుల్లోకి వచ్చి యుద్ధ రంగంలోకి వచ్చి యుద్ధం చేయాల్సిన సైనికులే పారిపోతూ ఉంటే ఇక ఆ దేశ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే పాకిస్తాన్ అడుక్కు తింటూ ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ పిచ్చికుక్కల దాటికి ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ని ఒంటరిని చేయాలి అని చెబుతూ ఉన్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ పాలకులకు సైనికులకు పిచ్చెక్కి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఒక రకంగా చెప్పాలి అంటే పాకిస్తాన్ సైనికులే ఇప్పుడు పోసేసుకుంటున్నారు. పాకిస్తాన్ సైనికులే ఇప్పుడు భయంలో ఉన్నారు. పాకిస్తాన్ సైనికులు ఇప్పుడు పారిపోతున్నారు. ఇక పాకిస్తాన్ ఏం చేయగలుగుతుందని అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే నేను చెప్తున్నాను, డేటా ఒక్కసారి మీరు వినండి. బహుశా ఈ డేటా వింటే మీ చెవులకు ఆనందాన్ని కలిగిస్తుంది.
మనకి ధైర్యాన్ని కూడా ఇస్తుంది. ఇప్పటికే మనం చాలా ధైర్యంగా ఉన్నాం. ఏం జరిగినా పర్వాలేదు, ఈ పాకిస్తాన్ పిచ్చుకొక్కలకు బుద్ధి చెప్పాలి అని. ఏం జరిగినా పర్వాలేదు, ఈసారి పాకిస్తాన్ తరిమి తరిమి కొట్టాలని. ఏం జరిగినా పర్వాలేదు, పాకిస్తాన్ రూపురేఖల్ని ఈసారి మార్చేయాలి అని ప్రతి భారతీయుడు, నిన్న మోదీ అన్న మాటలను కూడా మనం గుర్తు చేసుకుంటే ప్రతి భారతీయుడు రగిలిపోతూ ఉన్నాడని. సో ఇప్పుడు ఈ పారిపోతున్న పాకిస్తాన్ సైనికుల డేటాను చూస్తూ ఉంటే మీకేమనిపిస్తోంది? ఈ పారిపోతున్న సైనికుల వివరాలను సంబంధించిన వార్తను వింటే మీకేమనిపిస్తోందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మనం ఇప్పటికే చూస్తూ ఉన్నాం, పాకిస్తాన్ కూడా చూస్తుంది మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి. నీళ్ళు ఆపేసిన తర్వాత పాకిస్తాన్ ఇప్పుడు మనం ఏం చేయాలి, యుద్ధాన్ని ప్రకటించాలని. ఇప్పటికే నీళ్ళు ఆపేసిన విషయాన్ని మేము యుద్ధంగా తీసేసుకున్నామని అంటుంది. బహుశా ఏ క్షణానైనా వాళ్ళ కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం కూడా ఉంటుంది. మన సైనికులు కూడా ఏదైనా చర్య తీసుకునే అవకాశం ఉంది. పాకిస్తాన్ ఎలా తరిమి కొట్టాలి అని కేంద్రం వ్యూహరచన చేస్తుంది. చాలా వ్యూహాత్మకంగా మనం ముందుకు వెళ్తున్నాం. ఈ సందర్భంలో మన అనుకుంటూ ఉన్నారు ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయడం లేదంటే, ఇంకా ఏం జరగట్లేదంటే ఏదో ఒకటి జరగాలి అని. కానీ ఆల్రెడీ సగం జరిగిపోయింది. నీళ్ళు ఎప్పుడైతే ఆపేసామో వాళ్ళ అప్పుడే సగం జరిగిపోయింది. యుద్ధం కూడా ప్రారంభమైనట్టే. పాకిస్తాన్ దాన్ని యుద్ధంగానే భావిస్తుంది. ఈలోపు పాకిస్తాన్ సైనికులే పారిపోతూ ఉన్నారు. పాకిస్తాన్ సైనికులు కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులను దేశం దాటించి క్షేమంగా ఉండాలని అనుకుంటూ ఉంటే పాకిస్తాన్ సైనికులే రాజీనామాలు చేసి పారిపోతున్నారు. మా ప్రతినిధి సచిన్ పూర్తి సమాచారం అందించడానికి మనకు అందుబాటులో ఉన్నారు. సచిన్, రోజు రోజుకి పారిపోతున్న పాకిస్తాన్ సైనికుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ సైనికులు 1200 మంది రాజీనామాలు చేసి పారిపోయారు. వీళ్ళ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందా? సంఖ్య పెరగడం మాట పెరిగే అవకాశం ఎక్కువగా ఉండడమే కాదు, అసలు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారా, అసలు యుద్ధంలో దిగే అవకాశం ఉందా? ఎందుకంటే ఆర్మీ లేకపోతే ఇంకేం యుద్ధం చేస్తుంది పాకిస్తాన్ రోహిత్. ఎందుకంటే ఇప్పటికే ఆ ప్రభావాన్ని చూడడం జరుగుతోంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇటు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మొన్న మీటింగ్ పెట్టాడు. ఈ ఘటన జరిగిన తర్వాత, అది నిన్న కాక మొన్న పెట్టిన మీటింగ్ లో ఆర్మీ చీఫ్ గా చెప్పుకుంటున్న సో కాల్డ్ ఆసిమ్ మున్నీర్ అనే వ్యక్తి అక్కడ నాకు కనిపించలేదు. సో దట్ ఇట్ సెల్ఫ్ అదే షో చేస్తోంది పాకిస్తాన్ ఆర్మీ ఎంత కేర్లెస్ గా ఉంది అనేది, దాంతో పాటు ఎంత బాధ్యత రాహిత్యంతో ఉంది, అట్ ద సేమ్ టైం ఎంత భయపడిపోతోంది. ఇటు పాక్ ఆర్మీకి సంబంధించిన అధికారుల బాధ్యత రాహిత్యం అక్కడ ప్రస్ఫుటిస్తూ ఉంటే అక్కడ కుటుంబాలు భయపడిపోతున్నాయి. ఎందుకంటే ఆసిమ్ మునీర్కి సంబంధించి మొదటి నుంచి పాకిస్తాన్ లో వ్యతిరేకత ఉంది. ఆ వ్యక్తి మీద ఎక్కడ సదాభిప్రాయం లేదు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అందులో మొన్న ఆయన చేసిన చర్యలకే వాళ్ళకి కోపం వచ్చింది. ఎందుకంటే ఎప్పుడో గడిచిపోయిన అంశాన్ని మళ్ళీ తెర మీద తీసుకొచ్చాడు. మతాల పేరును తీసుకొచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత జరిగిన ఘటనకు సంబంధించి కూడా వాళ్ళకి అక్కడ వ్యతిరేకత వ్యక్తమైంది. సో ఇన్ని ప్రభావాలు అక్కడ ఎప్పుడైతే ప్రజల్లోనే ఇది వ్యక్తమైందో ఆ ఇంపాక్ట్ ఆటోమేటిక్ గా సైన్యం మీద పడింది. ఈ రోజు ఆ ప్రభావమే పాకిస్తాన్ చూస్తోంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ప్రపంచం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, పాకిస్తాన్ ఫిక్స్ అయింది. సో ఇటువంటి సినారియోలోని సాక్షాత్ మన రక్షణ శాఖ మంత్రి చూసాం, ఇంతవరకు దెబ్బతిన్నది మనం. కానీ ఇంతవరకు ఆయన ఎక్కడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన సందర్భం లేదు. కేవలం డిఫెన్స్ తోనే. అఫ్కోర్స్ మనం ఎంత స్ట్రాంగ్ అయినప్పటికీ వ్యూహాల విషయంలో కావచ్చు, లేకపోతే ప్రజల విషయంలో కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న సిడిఎస్ తో భేటీ అయిన సందర్భాన్ని చూసాం. కానీ ఎక్కడ కూడా పాకిస్తాన్ కి సంబంధించి ఇటు రక్షణ శాఖ మంత్రి ఆర్మీ చీఫ్ తో భేటీ అయిన అంశాన్ని ఎక్కడా తెర మీద లేదు. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఇంకా లిస్ట్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే క్వెట్టా బలూచిస్తాన్ కి సంబంధించి ఎప్పుడైతే నిన్న బలూచిస్తాన్ కూడా నిన్న మొన్నటి నుంచి దాడులు చేస్తోందో క్వెట్టా కేంద్రంగా బలూచిస్తాన్ రాజధానిగా దాన్ని చెప్పుకోవడం జరుగుతోంది. సో అక్కడ రిజిగ్నేషన్స్ ఎక్కువయ్యాయి. ఏకంగా అక్కడ 120 మంది మొత్తంగా మాట్లాడుకునే సందర్భంలో అక్కడ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక క్వెట్టాకి సంబంధించి కూడా ఇంపాక్ట్ చూపిస్తోంది. క్వెట్టాలో ఏకంగా 120 మంది అధికారులు, అలాగే 400 మంది సైనికులు అక్కడ రిజిగ్నేషన్స్ ఇచ్చినట్టుగా కొన్ని వార్తా కథనాలు చెప్పడం జరుగుతుంది పాకిస్తాన్ కి సంబంధించి. సో అక్కడ ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది. క్వెట్టాలో బలూచిస్తాన్ కేంద్రంగా, బలూచిస్తాన్ తమ రాజధానిగా చెప్పుకుంటున్న క్వెట్టాలో అక్కడ పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. అంటే ఓ పక్క ఇండైరెక్ట్ గా ఇటు భారత్ ను బూచిగా చూపించే ప్రయత్నం చేస్తోంది. బలూచిస్తాన్ దాడులు చేస్తే భారతే చేస్తుంది, లేకపోతే ఇటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కావచ్చు, లేకపోతే అక్కడ ఏమైనా మిలిటెంట్స్ ఎవరైనా దాడి చేస్తే కనుక అది భారతే చేస్తుంది. ఇండైరెక్ట్ గా ఇటు ప్రపంచ వేదికల మీద చెప్పే ప్రయత్నం చేస్తోంది. కానీ పాకిస్తాన్ విషయం మర్చిపోతోంది. ఒకప్పుడు భారత్ వేరు, ఇప్పుడు భారత్ వేరు. ఒకప్పుడు పాకిస్తాన్ వేరు, ఇప్పుడు పాకిస్తాన్ వేరు. ఆ విషయం వాళ్ళు మర్చిపోతున్నారు. సో ఇవన్నీ కూడా ప్రజల్లో, అక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్లో కూడా
కాస్త అవగాహన వస్తోంది. వాళ్ళ భయం మొదలైంది. ఇప్పటికే సింధు నది జలాలు ఆపేసిన తర్వాత ఏం చేయలేకపోయారు వీళ్ళు, కేవలం మాటలు దాడి తప్ప అక్కడ ఎటువంటి ఇనిషియేషన్ లేదు అని చెప్పి. దాంతో పాటు మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, మందుల కొరత వచ్చింది. మందుల కొరత వచ్చినప్పుడు కాళ్ళ బేరానికి వస్తున్నారు. మందుల విషయంలో కాస్త ఎగ్జామ్షన్స్ ఇచ్చేలా భారత్ మీద కాస్త ప్రెషరో లేకపోతే రిక్వెస్టో తిన్నట్టు అక్కడ అధికారులు చెప్తున్నారు. సో ఇవన్నీ అక్కడ ఇవన్నీ ప్రజల నుంచి పుట్టిన వ్యతిరేకత, ప్రజల నుంచి పుడుతున్న వ్యతిరేకత. ప్రజల నుంచి ఎప్పుడైతే వ్యతిరేకత పుడుతుందో లోవర్ గ్రౌండ్ నుంచి, మరీ ముఖ్యంగా ఆర్మీకి సంబంధించిన అంటే ఏంటి ఈ రాజీనామాల నేపథ్యంలో ఇప్పుడు పాక్ ఆర్మీ చీఫ్ ఏమంటాడు? ఎందుకు పాకిస్తాన్ సైనికులు యుద్ధ వాతావరణం నేపథ్యంలో పారిపోతున్నారు? ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 1200 మంది రాజీనామా చేశారు అంటే పాక్ సైనికుల్లో పిరికి భయం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే దీన్ని మనం పదే పదే చెప్పుకోవాల్సి వస్తుంది. శత్రువు కళ్ళలో మనం భయం చూసినప్పుడు నిజంగా ఆనందంతో చెప్పుకుంటూ ఉంటాం. దాన్ని 1-2 సార్లు చెప్పుకున్నా పర్వాలేదు, ఎందుకంటే అది మనకి ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి యుద్ధం మొదలు పెట్టకముందే శత్రువు పారిపోతుంటే మీకేమనిపిస్తుంది? నిజంగా ఆనందం వేదా? ఇంకా మనం యుద్ధం మొదలు పెట్టలేదు, నీళ్ళు ఆపాం, పాకిస్తాన్ని ప్రపంచం ముందు ఒంటరిని చేశాం, మన యుద్ధ సన్నాహాలు చేస్తున్నాం, దేనికైనా మనం సిద్ధంగా ఉన్నామని. ఇప్పుడు ప్రతి భారతీయుడు కూడా అందరూ పాకిస్తాన్కి మనం ఎలా బుద్ధి చెప్పబోతున్నాం. కొంతమంది ఇంకా ఆవేశంలో బాంబు వేసేయండి, యుద్ధ విమానాలతో తొక్కేయండి అంటూ ఉంటుంటారు. కానీ ఒక దేశం బాంబులు వేసే ముందు, యుద్ధ విమానాలతో తొక్కేసే ముందు కొంత ఆలోచిస్తుంది. మనకు జరిగే నష్టం ఏంటి, వాళ్ళకి జరిగే నష్టం ఏంటి, మన ప్రజలకు నష్టం జరగకుండా ఏం చేయాలని వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. కానీ మనలో కొంత ఆవేశం ఉంటుంది. సో అలాంటి యుద్ధ చర్య తీసుకునే ముందే పాకిస్తాన్ సైనికులు పారిపోతూ ఉంటే మీకేమనిపిస్తుంది? ఇదేదో నేను మీకు సరదాగా చెప్తున్న వార్త కాదు, నా చేతిలో ఉన్న డేటాను చూపించి మరీ చెప్తున్నాను. ఈ పాకిస్తాన్ సైనికులు పారిపోతున్నారనే వార్తను ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పినా వినే కొద్దీ వినాలని అనిపిస్తుంది. నాకైతే చెప్పే కొద్దీ చెప్పాలనిపిస్తుంది పాకిస్తాన్ సైనికులు పారిపోతున్నారనే వార్తను. సో పాకిస్తాన్ సైనికులు పారిపోతున్నారనే వార్తను మీకు వింటూ ఉంటే మీకేమనిపిస్తుంది? ఎందుకంటే ఆ రోజు ఒక్కసారి ఆలోచించండి. నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తానంటే మీకు గుర్తుండే ఉంటుంది కదా, మధుసూదన్ భార్య. ఎందుకంటే మనం ఎంత రగిలిపోవాల్సే ఎందుకు వస్తుందంటే ఒక్క విషయం మీకు గుర్తు చేస్తాను. మధుసూదన్ భార్య, కావాలంటే మీకు మధుసూదన్ భార్య మాట్లాడిన మాటలను కూడా వినిపిస్తాను. ఒకసారి పీసీఆర్ మధుసూదన్ భార్య మాట్లాడిన మాటలు వింటే ఒక్కసారి ప్లే చేయండి. నేను 1-10 సార్లు ఎందుకు చెప్తున్నానని కొంతమంది అడుగుతూ ఉంటుంటారు కదా. ఈ 1-10 సార్లు మధుసూదన్ భార్య చెప్పిన స్థానంలో మన బంధువులు, మన కుటుంబ సభ్యులు ఉంటే ఎలా ఉంటుంది? ఆమె ఏం చెప్పిందో తెలుసా? ఆ రోజు పహల్గామ్లో ఉన్నప్పుడు వాళ్ళు ముష్కర్లు తోటాలు తీసుకుని వస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళ మమ్మల్ని ఏమార్చారు, మాతో అబద్ధం ఆడారు, మేము పారిపోతూ ఉంటే లేదు మీరు పారిపోకుండా అవి సాధారణ కాల్పులు, మీరు ఇక్కడ పడుకోండి అని చెప్పారట. పాకిస్తాన్ ఇప్పుడు ఆర్మీ నా కొడుకులు, సారీ పదం అన్నందుకు మీరు ఏమనుకోకండి, వాళ్ళు పారిపోతూ ఉన్నారు కదా. సో ఇక్కడ మన ప్రజలు అరే తుపాకీ శబ్దం విన్న తర్వాత సాధారణ పౌరుడికి ఎవరికైనా భయమే ఉంటుంది కదా. చూడండి, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా కత్తి తీసుకుని దాడి చేసేటప్పుడే సాధారణ పౌరులు ఎందుకు దగ్గరికైనా ఒక చిన్న భయం ఉంటుంది కదా. మరి ఆ అందాలను చూడటానికి వెళ్ళిన మన అక్క చెల్లెల్లో, మన అమ్మలో, మన సోదరులో ఆ క్షణంలో ఆ తోటాలకు భయపడి పారిపోతుంటే మీరేం పారిపోకుండా ఇక్కడ పడుకుని ఉండండి అన్నారంట. వాళ్ళు పడుకుని ఉన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే వార్త ఒక్క క్షణం వినండి, ఇది గుండెల్ని ఎంత పిండేస్తుందో. వింటే భర్త చేతిని, వాళ్ళిద్దరు పిల్లలతో వెళ్ళారు కదా, ఆ ఇద్దరు పిల్లలు భయంతో పరుగులు పెడుతూ ఉంటే వాళ్ళిద్దరూ భార్య భర్తలు చేయి పట్టుకున్నారట, నేలపైన పడుకున్నారంట, తలలా పెట్టుకుని పడుకున్నారంట. పడుకున్నప్పుడు ఆమెకు ఒక శబ్దం వినిపించింది, ఒక తోట పేలిన శబ్దం వినిపించింది. ఆ తోట ఎక్కడో పేలింది అనుకుంది పాపం ఆ మహాతల్లి. ఆ పిల్లలు ఎక్కడున్నారు, పిల్లలు ఏమైపోతున్నారు అని ఆలోచన ఉంది. ఇది వాళ్ళ కుటుంబానికి. అదే పరిస్థితుల్లో మనం ఉంటే ఎలా ఉంటుంది? అందుకే నేను 1-10 సార్లు ఈ పిరికిన కొడుకుల గురించి చెప్తున్నాను, ఈ పారిపోతున్న పాకిస్తాన్ సైనికుల గురించి చెప్తున్నాను, ఈ పిచ్చ కుక్కల గురించి, వాగుడు గురించి అందుకే చెప్తున్నాను. 1-10 సార్లు చెప్పిన ఆ శత్రు పరాజయం చూడాలి, మన కళ్ళతో చూడాలని మనకు అనిపిస్తుంది కదా, మన గుండె కనిపిస్తుంది కదా, మన సోదరులే కదా అక్కడ ప్రాణాలు కోల్పోయింది. సో వాళ్ళిద్దరూ చేయి పట్టుకున్నప్పుడు ఆ తూట ఎక్కడో పేలింది అనుకుందంట. కానీ కొద్దిసేపటికే ఆ భర్త రక్తం ఆమె చేతికి బాడీకి తగులుతుంటే ఏంటి తడిగా తగులుతోంది అని అనుకుందంట. తీరా చూసేటప్పటికి రక్తపు మడుగులో తన భర్త. ఒక్క క్షణం ఆలోచించండి, మనకు తెలిసిన వాళ్ళు, మన కుటుంబ సభ్యులు, మనము ఆ పరిస్థితుల్లో ఉంటే 1-10 సార్లు ఈ పాకిస్తాన్ కొడుకులను ఏం చేయాలని అనిపించదా? ఈ పిచ్చి కుక్కలను ఎలా తరిమి కొట్టాలని అనిపించదా? అందుకే చెప్తున్నాను, ఈ పారిపోతున్న పాకిస్తాన్ సైనికుల గురించి 1-10 సార్లు నాకు చెప్పాలని అనిపిస్తూ ఉంది. ఒక్కొక్కరు అనుకుంటుంటాడు, నువ్వు వెళ్ళు యుద్ధంలోకి, వీళ్ళని పంపించండి యుద్ధంలోకి అని. నిజంగా అవకాశం లేదు, ఉండుంటే వెళ్ళుండే వాళ్ళమేమో. ఇప్పుడు మనం ఏం చేయగలం? ఒక్కొక్కరు ఒక పని చేస్తుంటుంటాడు, మనకి ధైర్యాన్ని నింపటం, మనకి ధైర్యాన్ని, జాతీయ భావాన్ని నింపే వ్యాఖ్యలు చేయటం. సో
అది ఆ పని నేను చేస్తున్నాను. అక్కడ జరిగే పని అది కూడా ప్రభుత్వం చెబుతున్నటువంటి పనే. రహస్యాన్ని బహిర్గతం అయితే చేయడం లేదు. ఈ పని నిన్న మోదీ కూడా మాట్లాడారుగా, ప్రతి భారతీయుడి గుండె రగిలిపోతుందని మోదీ కూడా మాట్లాడారుగా. ఆ రగిలిపోతున్న గుండె ఎలా ఉంటుందో నా మాటల్లో కూడా మీకు చెప్పాలనుకుంటున్నాం. ఆర్టీవీ కూడా ఆ మాటల్లో మీకు చెప్పాలనుకుంటుంది. అందుకే పారిపోతున్న పాకిస్తాన్ పిచ్చుకొక్కల గురించి మీకు పదే పదే మేము చెప్పాలని అనుకుంటున్నాం. బహుశా ఇది విని 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 మీకు కనుక బోరు కొడితే, ఆ భర్తను కోల్పోయిన తల్లి స్థానంలో ఉండి ఆలోచిస్తే ఈ వార్త నా తల్లి ఎన్నిసార్లు వినాలనుకుంటుంది. తండ్రిని కోల్పోయిన బిడ్డల స్థానంలో ఉండి ఆలోచిస్తుంటే ఈ వార్తను వాళ్ళు ఎన్నిసార్లు వినాలనుకుంటారో ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఈ వార్తను పదే పదే చెప్పాలనుకుంటున్నాను. పదే పదే కాదు, ఇంకో 100 సార్లైనా చెప్తాను, 1000 సార్లైనా చెప్తాను. పారిపోయే పాకిస్తాన్ పిచ్చనా కొడుకుల గురించి 100 సార్లైనా సరే నేను ఈ వార్తను చెప్పడానికి సగర్వంగా నేను ఫీల్ అవుతున్నాను. మీరు ఏమనుకున్నా సరే చూడండి, ఒకసారి ఆ భర్తతో బిడ్డలు పారిపోయారు, వాళ్ళిద్దరూ అలాగే ఉన్నారు. ఒకవేళ ఆ ముష్కర్ వెళ్ళిపోతాడేమో అనుకున్న సమయంలో ఒక తోటా శబ్దం వినపడి అలా ఉన్నప్పుడు, ఇదేదో సినిమాలో చూస్తాం కదా, బహుశా మన మాటలతో రాయలేని దృశ్యాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మనం మాటలతో చెప్పలేని ఆ దృశ్యాలు. ఆ భర్త గుండెల్లోకి దిగిన తోట ఆమె శరీరాన్ని తాకుతూ ఉంటే, ఆ వెచ్చదనం, ఆ తడి తగులుతూ ఉంటే, ఆ భర్తను అలా చూసిన తర్వాత రక్తపు మడుగులో ఉన్న ఆ భర్తను చూసి, రక్తపు మడుగులో ఉన్న ఆ తండ్రిని చూసి ఆ బిడ్డలు ఆ క్షణం ఏమైపోయి ఉంటారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఆ స్థానంలో ఉండి ఒక్కసారి మనం ఆలోచించండి. ఆ స్థానం మనం లేం. బహుశా చాలాసార్లు కాశ్మీర్ వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా ఉండి ఉంటారు కదా. ఆ సమయంలో జరగలేదంతే తప్ప మనం తెలివైన వాళ్ళం ఏం కాదు. కాబట్టే పాకిస్తాన్కి ఏమన్నా జరగాలి అని పాకిస్తాన్ పిచ్చి కుక్కలను తరిమి కొట్టాలని, పారిపోతున్న పాకిస్తాన్ పిచ్చి కుక్కల జాబితాని పదే పదే చెప్పాలని నేను చెప్తున్నాను. సో ఆవేశంలో మాట్లాడుతున్నాను, భావోద్వేగంలో మాట్లాడుతున్నాను, అవసరం ఉండే మాట్లాడుతున్నాను, మీరు అర్థం చేసుకోండి, ఏమనుకున్నా పర్వాలేదు. కానీ ఇప్పటికీ కొంతమంది అంటూ ఉంటుంటారు, బాధ్యత లేదా పాకిస్తాన్లోని తిట్టడానికి. పాకిస్తాన్లోని తిట్టడానికి బాధ్యత ఎందుకు? పాకిస్తాన్లో ఉన్న మన దేశంపై కక్షగట్టి మన పౌరుల ప్రాణాలు తీసేవాడు పాకిస్తాన్ ప్రధానైనా సరే నాకు అవసరం లేదు, ఏమనుకున్నా సరే మనకు అవసరం లేదు. ఇప్పటికే మన సోదరులందరూ రోడ్లపైకి వచ్చి అంటున్నారు కదా, ఖబర్దార్ పాకిస్తాన్ అని అంటూ ఉన్నారు కదా. సో ఈ క్షణం పాకిస్తాన్ పై జాలి చూపించేవాడు ఎవడైనా కూడా వాడు భారతదేశంలో ఉండాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్పై జాలి చూపించేవాడు ఎవడైనా కూడా. మనకు అవసరమా పాకిస్తాన్పై జాలి చూపడం? అందుకే పారిపోతున్న పాకిస్తాన్ సైనికుల గురించి, భయపడుతున్న పాకిస్తాన్ పిచ్చి కుక్కల గురించి 100 సార్లు కాదు 1000 సార్లైనా సరే నేను చెప్పడానికి ముందుకున్నాను. ఈ వార్తను వినటానికి ఆ బాధితులు కూడా ఉన్నారు. ఒక్కసారి బాధితుల స్థానంలో ఆలోచించు. అందుకే చెప్తున్నాను. ఇదిగో 1200 మంది పాకిస్తాన్ సైనికులు పారిపోయారు. ఇంకా పారిపోవడానికి ఎంతమంది సైనికులు ఉన్నారో తెలియదు. మనం ఇంకా యుద్ధం మొదలు పెట్టలేదు, బాంబు వేయలేదు, మన యుద్ధ విమానాలు వాళ్ళ గగన తలంలో శబ్దం చేస్తూ ఇంకా విహరించలేదు. అప్పుడే పాకిస్తాన్ సైనికులు పారిపోతూ ఉన్నారు. సచిన్, పారిపోతున్న పాకిస్తాన్ సైనికుల మాటలు వింటూ ఉంటే ఆ దేశ సైన్యం ఇప్పుడు ఏం చేయబోతోంది? ఆ డేటా పెరుగుతూ ఉంటే, ఆ డేటా పెరగడం అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, పాకిస్తాన్ కి ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఏమంటున్నాడు అని చెప్పి. ఇక్కడ నేను క్వశ్చన్ చేయాలనుకుంటున్నాను రోహిత్, అసలు ఆర్మీ చీఫ్ అనేవాడు ఉన్నాడా? ఇదే క్వశ్చన్ పాకిస్తాన్ లో రైస్ అవుతుంది, మన వరకు అవసరం లేదు అసలు. సజ్జన్ ఒకసారి మీరు అందుబాటులోనే ఉండండి. అందరికీ గుర్తు చేయడానికి ఆ మధుసూదన్ భార్య, ఎందుకంటే ఈ క్షణంలో మధుసూదన్ భార్య మాట్లాడిన మాటలను గుర్తు చేసుకోవాలి కదా. ఓకే, ఒకసారి ప్రధాని నేను మాట్లాడిన మాటలను వేద్దాం. నేను మధుసూదన్ భార్య మాటను కూడా ఒక్కసారి ఈ సందర్భంలో మీకు వినిపిస్తాను. బిఫోర్ దట్ ఒక్కసారి మన్ కీ బాత్లో ప్రధాని మాట్లాడిన మాటలు వినిపిస్తాను. సచిన్ మీరు ఒకసారి అందుబాటులోనే ఉండండి. ఎస్పీసీఆర్ ప్రధాని మాటలు విందాం. मन की बात कर रहा हूं तो मन में गहरी पीड़ा है। 22 अप्रैल को पहलगाम में हुई आतंकी वारदात ने देश के हर नागरिक को दुख पहुंचाया है। पीड़ित परिवारों के प्रति हर भारतीय के मन में गहरी संवेदना है। भले वो किसी भी राज्य का हो, वो कोई भी भाषा बोलता हो, लेकिन वो उन लोगों के दर्द को महसूस कर रहा है जिन्होंने इस हमले में अपने परिजनों को खोया है। मुझे एहसास है हर भारतीय का खून आतंकी हमले की तस्वीरों को देखकर खौल रहा है। पहलगाम में हुआ ये हमला आतंक के सरपरस्तों की हताशा को दिखाता है, उनकी कायरता को दिखाता है। ऐसे समय में जब कश्मीर में शांति लौट रही थी, स्कूल कॉलेजों में एक वाइब्रेंसी थी, निर्माण कार्यों में अभूतपूर्व गति आई थी, लोकतंत्र मजबूत हो रहा था,
पर्यटकों की संख्या में रिकॉर्ड बढ़ोतरी हो रही थी, लोगों की कमाई बढ़ रही थी, युवाओं के लिए नए अवसर तैयार हो रहे थे। देश के दुश्मनों को, जम्मू कश्मीर के दुश्मनों को ये रास नहीं आया। आतंकी और आतंक के आका चाहते हैं कश्मीर फिर से तबाह हो जाए और इसलिए इतनी बड़ी साजिश को अंजाम दिया। आतंकवाद के खिलाफ इस युद्ध में देश की एकता, 140 करोड़ भारतीयों की एकजुटता हमारी सबसे बड़ी ताकत। విన్నర్గా ప్రధాని మోదీ మాటలు ప్రతి భారతీయుడి గుండె రగిలిపోతుంది. మనమేమి సమయం ఆలోచిస్తూ లేం, మామూలుగానూ లేం. ప్రతి భారతీయుడి గుండె రగిలిపోతుంది. సరైన దెబ్బ మనం తీయబోతున్నాం. ఈ పాకిస్తాన్కి మనం చెప్పబోయే దెబ్బ గురించి, కొట్టబోయే దెబ్బ గురించి ఒకటికి 100 సార్లు మాట్లాడుకున్నా తప్పలేదు. బహుశా ఇంతకు మించిన న్యూస్ ఏమి లేదనుకుంటూ ఉండొచ్చేమో. దేశభక్తికి మించిన న్యూస్, నా దేశ ప్రజల రక్షణకి మించిన న్యూస్ ఇంకొకటి బహుశా ఉండదు. అందుకే ఒకటి కాదు 100 సార్లు కూడా మనం చెప్పుకుందాం. ఇప్పుడు మీకు ఒక బయట వినిపిస్తాను, అది హృదయ విదారకంగా ఉంటుంది. మధుసూదన్ కుటుంబ సభ్యులు మాట్లాడిన మాట. ఆ మాటలు కూడా విన్న తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం ఈ పారిపోతున్న పాకిస్తాన్ పిచ్చి కుక్కల గురించి. ఎందుకు మాట్లాడుకోవాలి అని చెప్తున్నాను కూడా. ఒకసారి మధుసూదన్ కుటుంబ సభ్యుల ఆవేదన విందాం. పెహల్గాం పైన మినీ స్విట్జర్లాండ్ అంటారు, అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మేమందరం ఒక 3 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాం, 10 మెంబర్స్ టోటలీ. అక్కడ కూర్చొని లంచ్ చేస్తున్నాము. హార్సెస్ ఎక్కి పైకి వెళ్ళాలి. యూ కాంట్ గో బై అదర్ మీన్స్, ఓన్లీ హార్సెస్. పైకి వెళ్ళిన తర్వాత లంచ్ చేసుకొని ఓన్లీ 15 మినిట్స్ అలౌడ్, అక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. తినేసిన తర్వాత మేమందరం అక్కడే ఉన్నాము. మై బ్రదర్ అండ్ అదర్ ఫ్రెండ్స్ వాళ్ళు జిప్ లైన్ రైడ్ ఉంటుంది, సో వాళ్ళు దూరం వెళ్ళిపోయారు. తినేసి అటు వెళ్ళిపోయారు. మై మామ్ అండ్ మై డాడ్ వాళ్ళు తినేసి ఫోటో తీసుకుందామని మేము ముగ్గురము, నేను మా అమ్మ నాన్న ముగ్గురం లేచి పక్కకి వెళ్ళాము. కొంచెమే 20 feet ఎంతో అంతే దూరం వెళ్ళాము. వెళ్ళి ఎందుకో మా అమ్మ నన్ను, ముగ్గురం వెళ్ళాం కదా, ముగ్గురం వచ్చేసాం, వాళ్ళకి చెప్పలేదు, నువ్వు వెళ్ళి చెప్పేసిరా అంకుల్ వాళ్ళకి మనం ఇట్లా వచ్చామని అంటే, నేను సరే అని వెనక్కి వచ్చాను. వచ్చిన తర్వాత వెన్ ఐ వాజ్ వాకింగ్ బ్యాక్ ఐ హర్డ్ షాట్స్. ఫస్ట్ షాట్ ఎవరేం రియాక్ట్ అవ్వలేదు. సెకండ్ షాట్కి అందరూ పరిగెత్తుకుంటూ ఇంకెళ్ళిపోయి నేను వెళ్ళిపోయి అక్కడ తినిన చోట టేబుల్ కింద దాంకున్నాను. మా మమ్మీ ఏం చెప్పిందంటే వాళ్ళు ఆర్మీ లాగా వెస్ట్ వేసుకొని గన్ పెట్టుకొని ఉన్నారని. లోపలికి వెళ్ళిపోయాము. మేము అమ్మ నాన్న అక్కడే ఉన్నారు, బికాజ్ నేను పరిగెత్తాను కదా, నేను వెళ్ళాను. టేబుల్ కింద దాంకున్నాం. అక్కడ మమ్మల్ని ఎవరో మిస్గైడ్ చేస్తున్నారు ఆన్ పర్పస్. దే వర్ డూయింగ్ ఇట్ ఆన్ పర్పస్. కావాలని ఎవరో షాల్స్ అమ్మాయి ఆయన సివిలియన్ లాగా కలిసిపోయి మాకు మిస్గైడ్ చేస్తున్నారు. ఇది షార్ట్స్ అంటే దిస్ ఇస్ కాశ్మీరీ యానివర్సరీ ట్రెడిషన్, ఏం కాదు, ఏం భయపడకండి అని ఫస్ట్ దానికి చెప్పాడు. సెకండ్ దానికి కూడా చెప్పాడు, మీరు ఇక్కడే కూర్చోండి, ఏం కాదు, దిస్ ఇస్ కాశ్మీరీ యానివర్సరీ ట్రెడిషన్, మీరేం భయపడకండి అంటే, మళ్ళీ అక్కడ ఆ స్టాల్ ఆయన వచ్చి ఎందుకు ఇట్లా చెప్తున్నావు వీళ్ళకి, పరిగెత్తండి అని చెప్పి మమ్మల్ని వెళ్ళిపోమన్నాడు. మేము బయటికి వెళ్ళాము. నేను గేట్ బయట ఉన్నాను. అమ్మ నాన్న రాలేదని అందరూ పరిగెత్తి వెళ్తున్నా కానీ అందరూ వెళ్ళిపోయారు. నేను మా తమ్ముడు అండ్ ఇంకొక మా అంకుల్ ఫ్రెండ్స్తో వెళ్ళాం కదా, అంకుల్ ఒకటే, ముగ్గురం అక్కడ ఉండి ఆయన రమ్మంటున్నా మేము రావట్లేదు. ఒక 5 minutes స్పాన్ అంతే. 5 minutes స్పాన్ తర్వాత ఓన్లీ మా అమ్మ ఒకటి వచ్చింది బయటికి. మేము బయట నిన్నాము. ఆ అమ్మ డ్రెస్ కనిపించింది, నా కలర్ వస్తుందని, అదో అమ్మ వస్తుంది అని వెళ్ళాము. కనిపిస్తే అమ్మ ఒకటే తను తల కొట్టుకుంటూ డ్రెస్కి అంత బ్లడ్ అయ్యి వస్తే లోపలంట వీళ్ళని పరిగెడుతుంటే ఎవరో మిస్గైడ్ చేశారు, పరిగెత్తకండి, పడుకుంటే షూట్ చేయరంటే వీళ్ళు కొంచెం దూరం పరిగెత్తి సరే అని అందరూ, అక్కడ నేవీ ఆఫీసర్ ఉన్నారు కదా ఆయన కూడా పడుకున్నాడు. సో వాళ్ళందరినీ చూసి వీళ్ళు కూడా దే లైట్ డౌన్, ఇద్దరు ఇట్లా పట్టుకొని చేతులు. అండ్ దెన్ వాళ్ళు ఫస్ట్ ఎవరు రాలేదు అక్కడికి, ఆ టెర్రరిస్ట్ ఐ డోంట్ నో హూ ఈస్, ఆయన రాలేదు చంపడానికి. ఆయన ఎక్కడో దూరం వెళ్ళిపోయాడు. వీళ్ళ పక్కనే ఇంకొక ఫ్యామిలీ ఉన్నిందంట. వాళ్ళని చంపేసరికి వాళ్ళ కొడుకు ఈజ్ 14, ఐ డోంట్ నో హౌ ఓల్డ్ ఈజ్, ఆయన అరిచాడంట, కుత్తే అది ఇది అని తిడతా. సో మళ్ళీ వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ వెనక్కి వచ్చాడు.
వెనక్కొచ్చి వీళ్ళిద్దరు ఇట్లా పడుకొని ఉంటే వీళ్ళకి ఫుడ్ స్టెప్స్ వినిపిస్తున్నాయంట. వచ్చి షార్ట్ వినిపించిందంట మా అమ్మకి. సౌండ్ వినిపిస్తే ఎవరో అనుకుంటుందంట. అనుకుంటే ఇట్లా చేతులు పట్టుకొని ఉన్నారు కదా, డ్రెస్ చెయ్యి అంతా వెట్ అయిపోయి డ్రెస్ అంతా వెట్ అయిపోయిందంట. అప్పుడు లేచి చూసుకుంటే దే షాట్ మై డాడ్ అండ్ దే ఆర్ నాట్ షూటింగ్ ఉమెన్ అండ్ కిడ్స్, ఓన్లీ మెన్. సో అక్కడ వేరే వాళ్ళు షూటర్స్ అంటున్నా కానీ దే ఆర్ నాట్ షూటింగ్. మోడీకో బతావ్ అని చెప్తున్నారు, నాట్ ఉమెన్, ఓన్లీ మెన్. సో ఇంకా నన్ను షూట్ చేసినా పర్లేదు, మా నాన్న అట్లా చేశారని షీ గాట్ అప్ అండ్ షీ స్టార్టెడ్ రన్నింగ్. అయినా వాళ్ళు ఏం చేయలేదు. ఎందుకు రన్ చేసింది? బయటకు వస్తే సెక్యూరిటీ ఆర్మీ అంతా ఉంటారని ఎక్స్పెక్ట్ చేసింది, వాళ్ళందరూ ఉంటే హెల్ప్ చేస్తారు అని. బయటికి వస్తే ఎవరూ లేరు అండ్ అక్కడ ఉండే వాళ్ళు కూడా లాక్కొని వెళ్ళిపోయారు. వద్దు, వెనక్కి వెళ్ళొద్దు. And then we went down to the CRPF base. ఇప్పుడు చెప్పండి ఆ చిన్నారి మాటలు విన్న తర్వాత కంట నీరు రాని మనిషి ఎవరిని ఉన్నారా? ఇప్పుడు చెప్పండి వాళ్ళ నాన్న చనిపోయిన దాన్ని చేతులు వణుకుతూ చెప్తున్న దృశ్యాలు చూస్తూ ఉంటే కంట నీరు రాని మనిషి ఎవరైనా ఉన్నారా? అక్కడ మనం లేవంతే. బహుశా జీవితాంతం వాళ్ళ భూమి బతుకున్నంత కాలం ఆ భయానక ఘటన వాళ్ళ కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది కదా. ఆ పరిస్థితిలో మనము మన వాళ్ళు ఉండుంటే ఏమవుతుంది చెప్పండి. అందుకు కదా ఈ పాకిస్తాన్ పిచ్చుకొక్కలను తరిమి కొట్టాలి అని 1కి 10 సార్లు చెప్పుకుంటుంది. బహుశా విని ఎవరికైనా బోర్ కొట్టచ్చు. బట్ ఆ పాకిస్తాన్ పిచ్చుకొక్కల పిరికి గురించి చెప్పటానికి మాత్రం నేను అలసిపోవడం లేదు, ఆ టీవీ అలసిపోవడం లేదు. వాళ్ళ మాటలు విన్న ప్రతిసారి కళ్ళలోంచి నీళ్ళు రావడం లేదా? ఆ క్షణం అక్కడ వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ నాన్న రక్తపు మడుగులో ఉండి చివరి శ్వాస ఆగిపోతూ ఉంటే ఇప్పుడు చెప్పండి పాకిస్తాన్ వాళ్ళని తరిమి కొట్టాలి అని ప్రతి ఒక్కరికి అనిపించట్లేదా? ఆ మాటను పదే గుర్తు చేసుకోవాలని అనిపించట్లేదా? ఇప్పుడు చెప్పండి పారిపోతున్న పాకిస్తాన్ సైనికుల గురించి గట్టిగా అరిచి చెప్పాలని అనుకోవడం లేదా? అందుకే చెప్తున్నాం, పారిపోతున్న పాకిస్తాన్ పిచ్చి కుక్కల గురించి, వాగుతున్న పాకిస్తాన్ పాలకుల గురించి. మీకు ఇప్పుడు వీళ్ళ మాటలు విన్నారు కదా, గుండెల్లో బాధ అనిపించింది కదా. ఇప్పుడు మొన్న కూడా చూపించాను, బట్ ఈ సందర్భంలో ఇంకొకసారి కూడా చూపించాలనుకుంటున్నాను. బిలావల్ భుట్టో గాడు ఉన్నాడు కదా, బిలావల్ భుట్టో పాకిస్తాన్ మాజీ ప్రధాని కొడుకు. ఇప్పుడు వీళ్ళ రక్తం కళ్ళ చూశారు కదా, వాడి దేశ ప్రజల రక్తమే కళ్ళ చూస్తున్నాడు కదా, వాడి మాటలు కూడా మీకు వినిపిస్తాను. అవి గుర్తు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పాకిస్తాన్ గురించి పదే తిట్టాలా, ఈ పాకిస్తాన్ వాళ్ళ విషయంలో ఉపేక్షించాలా? మీరే కమెంట్ చేయండి ఒకసారి. ఆ బిలావల్ భుట్టో మాటలు ఇంకొకసారి విందాం. పీసీఆర్ कि जो इंडस वाटर ट्रीटी है, जो मुआहिदा हुआ पाकिस्तान और भारत के दरमियान, जिसके तहत भारत ये मान चुका कि सिंधु आपका है, सिंधु पाकिस्तान का है। मोदी ने और उनकी हुकूमत ने ये ऐलान किया कि अब वो ये मुआहिदा नहीं मानते। और मैं सखर में इसी सिंधु दरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा। या इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा। చూసారా, ఈ పాకిస్తాన్ మాజీ ప్రధాని కొడుకు, పాకిస్తాన్కి విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన బిలావల్ భుట్టో మన రక్తాన్ని కలజూస్తానంటున్నాడు. ఆల్రెడీ తండ్రి రక్తాన్ని, తండ్రి చివరి శ్వాసను వాళ్ళు చూస్తూ ఉండి భయంతో మాట్లాడుతున్న మాటలను కూడా విన్నారు, ధైర్యం నింపుతున్న ప్రధాని మాటలను కూడా విన్నారు. మరి పారిపోతున్న పాకిస్తాన్ సైనికుల మాటలను కూడా 1 కాదు 10 సార్లు చెప్పుకోవాలి. ఇంకా ఎంతమంది పాకిస్తాన్ సైనికులు పారిపోతారో చూద్దాం, యుద్ధం మొదలు కాకముందే. ఎస్, మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఈ వార్తలన్నీ విన్న తర్వాత, ఈ దృశ్యాలన్నీ చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎస్ సచిన్, ఇప్పుడు పాకిస్తాన్లో పరిస్థితి ఏంటి? ఇంకా బోర్డర్లో ఎక్సర్సైజులు కొనసాగుతూనే ఉన్నాయి, త్రివిధ దళాలు మనకు సిద్ధంగానే ఉన్నాయి. పాకిస్తాన్ కూడా అలా చెత్త ట్యాంకులు తీసుకుని మేము సిద్ధంగానే ఉన్నాం, మా దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయని పాకిస్తాన్ పిచ్చి కుక్కలు పేలుతూ ఉంటే పాకిస్తాన్ సైనికులు మాత్రం పారిపోతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర వాటర్ ట్యాంకులు అదే బదులు సెప్టిక్ ట్యాంకులతో పోలిస్తే బెటర్ ఏమో.
ఎందుకంటే వాళ్ళ ప్రజలు వాళ్ళని చీకొడుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న జరిగిన భేటీ. మొన్న పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇప్పటి వరకు కూడా ఇటు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ వెళ్ళి మా పరిస్థితి ఇది అని మొత్తుకుంటున్నారు తప్ప వాళ్ళ ఆర్మీతో మాట్లాడిన సందర్భంలో వాళ్ళ ఆర్మీ చీఫ్ వచ్చి మాట్లాడిన సందర్భం కూడా ఎక్కడా కనిపించట్లేదు. ఇక్కడి నుంచి ఒక అడుగు ముందుకు వెళ్తారు. యాక్చువల్లీ రైల్వే మినిస్టర్ ఆయన మాట్లాడుతూ మా దగ్గర 130 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మేము వాటిని ప్రయోగిస్తామని చెప్పి వాళ్ళు యాక్చువల్గా క్యాలిక్యులేషన్స్ మర్చిపోయారు రోహిత్. ఎంత దరిద్రంగా వాళ్ళ పరిస్థితి ఉందంటే కనుక వాళ్ళ దగ్గర 130 కాదు 170, 175 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, అది కూడా మర్చిపోయారు. అది వాళ్ళ పరిస్థితి. ఏమంటాడు బిలావల్ భుట్టోకి సంబంధించి ఒక్కసారి వాళ్ళ నాన్న కావచ్చు, వాళ్ళ తాత కావచ్చు, ఒక్కసారి వాళ్ళ గురించి చదువుకున్నా, వాళ్ళ గురించి తెలుసుకున్నా ఈ రోజు ఆ వ్యక్తి అటువంటి మాట మాట్లాడేవాడు కాదు. ఎందుకంటే ఇందిరాగాంధీతో ఎటువంటి సత్సంబంధం మెయింటైన్ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళు. అట్ ద సేమ్ టైం నెహ్రూతో ఎటువంటి సినారియో ఉండింది, ఎటువంటి భేటీ జరిగింది, వాళ్ళతో జరిగిన ఒప్పందం ప్రకారమే కదా ఆ రోజు ఇండియా దయచేసి వదిలేసిన నీళ్లు రోజు తాగుతున్నాడు. ఆ విషయం మర్చిపోయిన వ్యక్తి రోజు వాగుతూ ఉంటే, అక్కడి ప్రజలే చేత్కరిస్తూ ఉంటే, పాకిస్తాన్ ప్రజలు వాళ్ళని పొండి అంటూ ఉంటే, బలూచిస్తాన్ వాళ్ళు పెంచుకున్న బలూచిస్తాన్ వాళ్ళని ఈ రోజు కాదు అంటుంటే ఏకైపోయింది. ప్రపంచం పట్టించుకోవట్లేదు. హమాస్ లాంటి ఉగ్ర సంస్థలు తీసుకొస్తున్నారు, హమాస్ లాంటి ఉగ్ర సంస్థలు వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాయి, ఇటు హౌస్ లాంటి ఉగ్ర సంస్థలు వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాయి. అసలు ఎందుకు వీళ్ళు సపోర్ట్ ఇవ్వాలి అనేది ప్రపంచం క్వశ్చన్ చేస్తూ ఉంటే, వాళ్ళకి మళ్ళీ ఉగ్రవాదులే దిక్కయ్యారు. వాళ్ళకి ఉగ్ర సంస్థలు తప్ప ఇంకా ఆప్షన్ కనిపించట్లేదు. ఇలాంటి నేపథ్యంలో వాళ్ళకి తెలుసు తమని పెంచి పోషించిన స్వామి రోజు విషపు నాగే కాకేస్తుంది అని చెప్పి. అది తెలిసిన ఇంట్రెస్టింగ్ గా రోహిత్ అక్కడ ప్రజలకు తెలుస్తోంది తప్ప పాలకులకు అర్థం కావట్లా. ఎందుకంటే అక్కడ పాలకులు ఆర్మీ. ఎక్కడైనా చాలా మంది మన డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఒకటే చెప్తున్నారు, దేశానికి ఆర్మీ ఉంటుంది, కానీ అక్కడ ఆర్మీకి దేశం ఉంది యాక్చువల్గా వాళ్ళకి సంబంధించి అటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఆర్మీని ఒక్కొక్కరిగా ఖాళీ చేసేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇటు విదేశాలకు వెళ్ళిపోతున్న సందర్భం గతంలోనే చూసాం, కొద్ది రోజుల క్రితం. ఈ రోజు సాక్షాత్ ఆర్మీ చీఫ్ లాంటి వ్యక్తులు కనిపించడం లేదు. ఒకటే ప్రశ్న రైజ్ అవుతోంది, ఆయన ఉన్నాడా లేకపోతే ఆయన కూడా చెక్కేస్తాడా అని చెప్పి. సో ఇటువంటి సినారియోలో పాకిస్తాన్ ఆర్మీ ఎక్కడా సిద్ధంగా లేదు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ విదేశాంగ మంత్రులు కావచ్చు, లేకపోతే అక్కడ ఆ దేశానికి సంబంధించిన సోకాల్డ్ మినిస్టర్స్ తో చెప్పుకుంటున్న వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతాం అంతే తప్ప, ఎస్ మా దగ్గర ఇంత ఎక్విప్మెంట్ ఉంది, మా దగ్గర ఈ పవర్ ఉంది, మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, వీటి గురించి మాట్లాడే పరిస్థితి ఉంది రోహిత్. రైట్ సచిన్, మొత్తానికి యుద్ధం మొదలు కాకముందే పాకిస్తాన్ ఆర్మీలో వణుకు మొదలైంది. అందుకే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తన కుటుంబ సభ్యులను క్షేమంగా ఉండాలని విదేశాలకు పంపించేశాడు. ఇప్పుడు 1200 మంది పాకిస్తాన్ సైనికులు సైన్యాన్ని వదిలి పారిపోతున్నారు యుద్ధం కాకముందే. యుద్ధంలో ప్రాణాలకు తెగించి రావాల్సిన ఏం జరుగుతుందో చూద్దాం అనుకోవాల్సిన వేళ్ళే పారిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రజలు కూడా అయోమయంలో ఉన్నారు. బహుశా రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ప్రజలే ఆ పాలకులను సైనికులను తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉండుంటాయి. అందుకే ఈ వార్తను మనం పదే చెప్పుకుంటూ ఉన్నాం, గట్టిగా చెప్పుకుంటూ ఉన్నాం, ఆనందంతో చెప్పుకుంటూ ఉన్నాం పారిపోతున్న పాకిస్తాన్ సైనికులు అని. డేటా మనకు కనబడుతుంది, 1200 మంది పాకిస్తాన్ సైనికులు పారిపోయారు, వాళ్ళ ఉద్యోగాలకి రాజీనామాలు చేసి వెళ్ళిపోయారు. చూద్దాం ఇంకా రాబోయే రోజుల్లో ఎంతమంది సైనికులు వెళ్ళిపోతారు. ఇప్పటికే మనం కొట్టింది నీటి దెబ్బ కొట్టేటప్పటికే వాళ్ళకు దిమ్మ తిరిగిపోయింది, గొంతు ఎండిపోతుంది, వాళ్ళ భూములు ఎండిపోతూ ఉన్నాయి. ఈ దెబ్బకే వాళ్ళు దీన్నే యుద్ధంగా తీసుకుంటున్నాం అని చెప్తున్నారు. సో మనం దేనికైనా సిద్ధంగా ఉన్నామని మన త్రివిధ దళాలను సిద్ధం చేసేటప్పటికి 1200 మంది పాకిస్తాన్ సైనికులు రాజీనామాలు చేసి వెళ్ళిపోయారు. నిన్న ప్రధాని మోదీ కూడా మాట్లాడారు, ప్రతి భారతీయుడు గుండె రగిలిపోతూ ఉంది అని. ఎంతలా రగిలిపోతూ ఉందో మీకు ఇంకొకసారి మధుసూదన్ కుటుంబ సభ్యుల మాటలు ఇంకొకసారి విందాం. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుందో విన్న తర్వాత మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచండి. ప్లీజ్ సార్ ఇంకొకసారి మధుసూదన్ కుటుంబ సభ్యుల మాటలు ప్లే చేద్దాం. మేమందరము పెహల్గాం పైన మినీ స్విట్జర్లాండ్ అంటారు, అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మేమందరం ఒక 3 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాం, 10 మెంబర్స్ టోటలీ. అక్కడ కూర్చొని లంచ్ చేస్తున్నాము. హార్సెస్ ఎక్కి పైకి వెళ్ళాలి, యూ కాంట్ గో బై అదర్ మీన్స్, ఓన్లీ హార్సెస్. పైకి వెళ్ళిన తర్వాత లంచ్ చేసుకొని ఓన్లీ 15 minutes అలౌడ్, అక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. తినేసిన తర్వాత అక్కడ నేవీ ఆఫీసర్ ఉన్నారు కదా, ఆయన కూడా పడుకున్నాడు. సో వాళ్ళందరినీ చూసి వీళ్ళు కూడా దే లైట్ డౌన్, ఇద్దరు ఇట్లా పట్టుకొనినారంటే చేతులు. అండ్ దెన్ వాళ్ళు ఫస్ట్ ఎవరు రాలేదు అక్కడికి, ఆ టెర్రరిస్ట్ ఐ డోంట్ నో హూ ఈస్, ఆయన రాలేదు చంపడానికి. ఆయన ఎక్కడో దూరం వెళ్ళిపోయాడు. వీళ్ళ పక్కనే ఇంకొక ఫ్యామిలీ ఉన్నిందంట,
వాళ్ళని చంపేసరికి వాళ్ళ కొడుకు ఈజ్ 14, ఐ డోంట్ నో హౌ ఓల్డ్ ఈజ్, ఆయన అరిచాడంట కుత్తే అది ఇది అని తిడతా. సో మళ్ళీ వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి వీళ్ళిద్దరు ఇట్లా పడుకొని ఉంటే వీళ్ళకి ఫుడ్ స్టెప్స్ వినిపిస్తున్నాయంట. వచ్చి షార్ట్ వినిపించిందంట మా అమ్మకి. సౌండ్ వినిపిస్తే ఎవరో అనుకుంటుందంట. అనుకుంటే ఇట్లా చేతులు పట్టుకొని ఉన్నారు కదా, డ్రెస్ చెయ్యి అంతా వెట్ అయిపోయి డ్రెస్ అంతా వెట్ అయిపోయిందంట. అప్పుడు లేచి చూసుకుంటే దే షాట్ మై డాడ్ అండ్ దే ఆర్ నాట్ షూటింగ్ ఉమెన్ అండ్ కిడ్స్, ఓన్లీ మెన్. సో అక్కడ వేరే వాళ్ళు షూటర్స్ అంటున్నా కానీ దే ఆర్ నాట్ షూటింగ్. మోడీకోబతావు అని చెప్తున్నారు, నాట్ ఉమెన్, ఓన్లీ మెన్. సో ఇంకా నన్ను షూట్ చేసినా పర్లేదు, మా నాన్న అట్లా చేశారని షీ గాట్ అప్ అండ్ షీ స్టార్టెడ్ రన్నింగ్. అయినా వాళ్ళు ఏం చేయలేదు. ఎందుకు రన్ చేసింది? బయటకు వస్తే సెక్యూరిటీ ఆర్మీ అంతా ఉంటారని ఎక్స్పెక్ట్ చేసింది, వాళ్ళందరూ ఉంటే హెల్ప్ చేస్తారు అని. బయటకు వస్తే ఎవరూ లేరు అండ్ అక్కడ ఉండే వాళ్ళు కూడా లాక్కొని వెళ్ళిపోయారు. వద్దు వెనక్కి వెళ్ళొద్దు. And then we went down to the CRPF base. యూపీఎస్సీ సిఎస్సి 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించిన విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు. Enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School.